ఒక కుర్రాడికి అనుకోకుండా ఒక ఓల్డ్ కాపర్ కాయిన్ దొరుకుతుంది. మొదట అది ఒక సాధారణ వస్తువు అని అనుకుంటాడు, కానీ లక్ని టెస్ట్ చేసుకోవడానికి దాన్ని ఒక యాంటీక్ షాప్కి తీసుకెళ్తాడు. దాన్ని చూడగానే షాప్ ఓనర్ షాక్ అవుతాడు. అది చాలా అరుదైన ఏన్షియంట్ చైనీస్ కరెన్సీ అని గుర్తించి స్పాట్లోనే 5,000 రూపాయలు ఆఫర్ చేస్తాడు. ఆ డబ్బుతో తన అదృష్టాన్ని ఇంకా పెంచుకోవాలని అతను పక్కనే ఉన్న మరో యాంటిక్ షాప్కి వెళ్తాడు. అక్కడ అతనికి రాజుల కాలం నాటి ఒక వింటేజ్ బౌల్ కనిపిస్తుంది. షాప్ ఓనర్ ఎక్కువ రేట్ చెప్పినా మనోడు తన తెలివితో బేరమాడి కేవలం 500 రూపాయలకే దాన్ని సొంతం చేసుకుంటాడు. అదే గిన్నెను తీసుకుని పాత వస్తువులు కొనే షాప్కి వెళ్ళినప్పుడు అక్కడ అతనికి తన కాలేజ్ క్రష్ లీ యంగ్ కనిపిస్తుంది. సరిగ్గా అదే టైంలో షాప్ ఓనర్ ఆ గిన్నెను టెస్ట్ చేసి దాని అసలు విలువ 1,50,000 రూపాయలు అని అనౌన్స్ చేస్తాడు. అది విన్న ఆ అమ్మాయి ఒక్కసారిగా సర్ప్రైజ్ అవుతుంది. వెంటనే అతనికి ఒక ఛాలెంజ్ విసురుతుంది. నువ్వు ఈ రోజు మరో పెద్ద వస్తువును తక్కువ ధరకే కనిపెట్టగలిగితే నేను నీ గర్ల్ ఫ్రెండ్ అవుతాను అని ప్రామిస్ చేస్తుంది. అబ్బాయి ఆ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసి ఆమెను ఒక ఓల్డ్ బుక్ స్టోర్కి తీసుకెళ్తాడు. అక్కడ ఒక చిరిగిన పాత పుస్తకాన్ని చూసి యజమాని 30,000 అడిగినా మళ్లీ తన స్టైల్లో బేరమాడి కేవలం 500కే కొంటాడు. ఆ బుక్ లోపల ఒక రేర్ పోస్టల్ స్టాంప్ ఉంటుంది. 1968 చైనా కల్చరల్ రెవల్యూషన్ నాటి ఆ స్టాంప్ విలువ అక్షరాల 13 లక్షలు. వీరిద్దరూ అక్కడి నుండి బయలుదేరగానే యువకుడి ఫోన్కి ఒక నోటిఫికేషన్ వస్తుంది. అందులో ఉన్న మ్యాప్ లొకేషన్ చూసి ఆశ్చర్యపోయిన అతను వెంటనే ఆ అమ్మాయిని తీసుకుని ఆ అడ్రస్కి వెళ్తాడు. తన కళ్ల ముందున్న పెయింటింగ్ ఒక సాదాసీదా బొమ్మ కాదు, ప్రసిద్ధ ఆర్టిస్ట్ వాంగ్ షెజీ గీసిన అసలైన చిత్రం. దాని విలువ దాదాపు 100 కోట్లు ఉంటుందని తెలుస్తుంది. కానీ అక్కడున్న ఒక మాస్టర్ మాత్రం అది ఫేక్ అని అందర్నీ నమ్మిస్తుంటాడు. అప్పుడు మన హీరో ధైర్యంగా ముందుకు వచ్చి వీటన్నింటినీ నేనే కొంటున్నాను అని అందరి ముందు ఛాలెంజ్ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ మరియు ఫాలో చేయండి.